సంగారెడ్డి జిల్లా అందోల్ జోగుపేట మున్సిపాలిటీ పట్టణంలో బసవేశ్వర జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ బసవేశ్వర జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదటగా బసవేశ్వర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బసవేశ్వర జయంతి వేడుకల్లో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ బసవేశ్వరుడు కులాలకు మతాలకు అతీతంగా సమసమాజ స్థాపన కోసం కృషి చేసిన మహనీయుడు బసవేశ్వరుడు అని కొనియాడారు. మానవత్వాన్ని నమ్మినోడు, సమానత్వాన్ని ఆచరించినోడు బసవేశ్వరుడు అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కైకమే కైలాసం, మన కష్టంలోనే పరమేశ్వరుడు పరమాత్ముడు ఉన్నాడని నమ్మిన మానవతావాది బసవేశ్వరుడు అని తెలిపారు. బసవేశ్వరుడి సిద్ధాంతాలను నమ్మి సమాజం నడుస్తుంది. ఆ సిద్ధాంతాలను పరిడవిల్లాలి, అందరం కలిసికట్టుగా నడవాలి అని దామోదర కోరారు. మా ప్రాంత బసవేశ్వరుడు అనే ఎందుకంటామంటే మానవత్వాన్ని నమ్మినోడు, సమానత్వాన్ని ఆచరించినోడు, కులాతి సమాజ నిర్మాణకు కులాలు లేకుండా మతాలు లేకుండా కాయకమే కైలాసం అని చెప్పి మన కష్టంలోనే పరమేశ్వరుడు ఉన్నాడు, పరనామ ఉన్నాడు, పరమాత్ముడు ఉన్నాడు. మన ప్రతి ఒక్కరిని సమానత్వంతో సగౌరవంగా మనము చూడాలి, గౌరవించాలి, ఆదరించాలి, మానవత్వం పరిడిల్లాలని చెప్పి విశ్వసించిన, నమ్మి ఆచరించిన మహాత్ముడు, మానవతావాది బసవేశ్వరుడు. వారి సిద్ధాంతాలని నమ్మి సమాజం నడుస్తున్నది. ఆ సిద్ధాంతాలు పరిడిల్లాలి, సమాజం మానవత్వంతో పెరగాలి, మనమందరం కలిసికట్టుగా ముందుకు సాగాలి. అది మరొకసారి మీ అందరికీ మహాత్మా బసవేశ్వరుని జయంతి సందర్భంగా శుభాకాంక్షలు, శుభాశీస్సులు.